వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. కర్ణాటక రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం 100% కన్నడిగులకే ఉద్యోగాలు. ప్రైవేట్ సంస్థల్లోనూ దాదాపుగా ఇదే రూల్. ఇక తెలుగు వాళ్ళంతా వచ్చేయాల్సిందేనా? మరి సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి ఏంటి? కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను 100% కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విప్లవాత్మక బిల్లును కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గ్రూప్ సి, డి పోస్టులను కన్నడిగులకైనా పరిశ్రమలు, కంపెనీలకు రూల్ పెడతారా? మరి చిన్న ఉద్యోగాలు ఇతరులకు దక్కవా? తెలుగువారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనా? కర్ణాటక సర్కార్ తెస్తున్న బిల్లు ప్రకారం ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేటు సంస్థకైనా ఈ రూల్ను తప్పనిసరి చేయబోతోంది. దీన్ని బట్టి చూస్తే చిన్న చిన్న ఉద్యోగాల్లో ఇతరులకు అవకాశం లేదన్నమాట. అంటే స్వీపర్లు, అటెండర్లు, టెలికాలర్లు, సెక్యూరిటీ సిబ్బంది తదితర ఉద్యోగాలన్నీ కన్నడిగులకే కేటాయించాల్సి ఉంటుంది. కర్ణాటకలోని తెలుగువారిలో ఆందోళన. తమ పిల్లలతో పాటే ఉన్న పేరెంట్స్కు కష్టాలైనా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా దొరకవా? చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన వారికి ఉపాధి దొరకదా? మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల వారికి ఉద్యోగాలు దొరకవా? మరోవైపు ఈ నిర్ణయంపై తెలుగు వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటకలో తమ పిల్లలు చదువుకుంటుంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలాగే బెంగళూరులో తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వారి పేరెంట్స్ కూడా వెళ్ళి అక్కడి ప్రైవేటు కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన వారు ఉన్నారు. ఈ విధంగా ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన చాలామంది సరిహద్దులో ఉన్న కర్ణాటకలో సెటిల్ అయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు చెందిన వారు కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరంతా ఉపాధి కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నేటి నిబంధన పెద్ద ఉద్యోగాలకు పెడితే, సాఫ్ట్వేర్ సంస్థలకు పెడితే కష్టాలే. మన తెలుగు వాళ్ళంతా వచ్చేయాల్సిందేనా? కర్ణాటకలోని 12 జిల్లాల్లో తెలుగువారు ఎక్కువ. బెంగళూరు అర్బన్లోనే 50% తెలుగువారు. బళ్ళారి, కొల్లార్, రాయచూర్, బీదర్, చిత్రదుర్గ, కలబురిగి తదితర జిల్లాల్లో తెలుగువాళ్లు. మరి వీరంతా కన్నడిగులు కారని ఉద్యోగాలు ఇవ్వరా? మరోవైపు ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితమైన ఈ నిబంధనను రేపటి రోజున పెద్ద పెద్ద ఉద్యోగాలకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వర్తింపజేస్తే ఇక మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా ప్రారంభమైంది. కర్ణాటకలోని 12 జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఇక తెలుగువారి విషయానికి వస్తే దాదాపుగా 1,35,00,000 మంది జనాభా ఉన్నట్టు అంచనా. బెంగళూరు అర్బన్లో దాదాపుగా 50% తెలుగు వాళ్లే. ఇక బళ్ళారి, కోలార్, రాయచూర్, చిత్రదుర్గ, బీదర్, కలబురిగి జిల్లాల్లో 60%కి మించి తెలుగు వాళ్ళు ఉన్నారు. వీరంతా వలస వెళ్ళిన వారు కావచ్చు, ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు కావచ్చు, అక్కడే స్థిరపడిన తెలుగువారు కూడా కావచ్చు. మరి కన్నడిగులకే ఉద్యోగాలంటే వీరికి అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ అప్పుడే మొదలైంది. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.